హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇది గురువారం రోజుదనమాట. నైట్ ఏంటో వీడియోని చూపిస్తున్నా అనుకుంటున్నారేమో. నైట్ మాకు వర్షం పడిందండి. వర్షం పడేసరికి కరెంటు పోయింది. వచ్చి సైలెంట్ పడుకున్నాడు. చూడండి వర్షం. అసలు ఎన్ని రోజుల నుంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నాము మా ఒంగోలు. ఫైనల్గా ఇప్పుడే ఇవాళ పడిందనమాట వర్షం. అసలు ఎండలు మామూలుగా లేవండి. ఒంగోళ్ళు అయితే అందరికీ వర్షాలు పడుతున్నాయి, ఒంగోలులోనే పడట్లేదు. ఇంకా చివరికి అయితే పడినాయి అనమాట. ఇంకా వర్షము ఆగిపోయిన తర్వాత అప్పుడు కరెంట్ వచ్చిందండి. అప్పుడు దాకా కరెంట్ లేదు మాకు. ఒక అరగంట ఏమో తీసాడు. వర్షం పడింది ఎంతసేపు అండి, ఒక పావు గంట పడింది. ఈ మధ్య వర్షం పడుతుందంటే చాలు కరెంటు తీసేస్తున్నాడు. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి శుక్రవారం రోజు అనమాట. ఇంకా ఉదయాన్నే నేను దోసకాయ పప్పు చేశాను. శుక్రవారం వస్తే త్వరగా పని అయిపోద్ది కదా అని చెప్పి పప్పే చేస్తానండి ఎక్కువ. ఇంకా ఉదయాన్నే బయటంతా చేసుకొని అంతా చేసేసుకున్నాను. ఇంకా మా అమ్మాయికి అయితే ఫ్రైడ్ రైస్ కావాలని చెప్పి చేసుకుంది. ఇద్దండి పొయ్యి అంత ఇట్లా ఉందన్నమాట. ఇది మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మొత్తం. ఇంకా కొంచెం రాక్సి గాడికి ఉంచేసి వెళ్ళింది. ఇంకా దోసకాయ పప్పులో అన్నీ వేసేసి కందిపప్పు కడిగేసి ఒకసారి వాటర్ పోసేసి ఇంకా టమోటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, దోసకాయ, టమోటాలు వేసేసాను. కొంచెం చింతపండు కూడా నేను పప్పులోనే వేసేస్తాను. ఇంకా ఇవి మొత్తం వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానిస్తాను. 5-6 విజిల్స్ రానిచ్చేసి ఆఫ్ చేస్తాను. ఇంకా ఉదయాన్నే అయితే అన్నం కూడా వండేసానండి. ఇక్కడ నైట్ వర్షం పడింది కదా. నార్మల్గా అయితే నైటే నేను బయటంతా కడిగేసేస్తాను ముగ్గు వేయకపోయినా. కానీ ఉదయాన్నే కడిగేసి ముగ్గు వేసేసుకొని అంతా చేసేసరికి నాకు గంట సేపు పడుతుంది. మళ్ళీ ఉదయాన్నే క్యారేజీ పెట్టాలి. ఈ వర్షాకాలము నాకు ఇసుక అనమాట. శుక్రవారం పండగలు వచ్చినప్పుడు ఇంకా అన్నీ ఉదయాన్నే తోమి పెట్టేశాను. ఇంకా పప్పు కూడా తిరగమాత వేసి పెట్టేశాను. తిరగమాత వేసినప్పుడు కొంచెము గరం మసాలా పొడి కూడా వేసానండి, టేస్ట్ బాగుంటుందని. టేస్ట్ బాగుంది పప్పు గరం మసాలా వేస్తే. ఇంకా ఉదయాన్నే మొత్తం కడిగేసి ఇంకా ఆరిపోయిన తర్వాత ముగ్గులో వేసుకున్నాను. వచ్చేసి మధ్యాహ్నం తీసానండి. తులసమ్మకి నేను మొత్తం పూజ ఇచ్చాను అనుకోండి, వర్షం పడుతుంది ఖచ్చితంగా. అందుకని చెప్పి నేను కొంచెమే పూజించేసి మొత్తం పసుపు పూసేస్తాను. పైన బొట్లు మట్టికి కొంచెమే పెట్టేస్తాను. శుక్రవారం రోజైతే ముగ్గు ఇట్లా వేసాను బయట. ప్రతి శుక్రవారం ముగ్గు వేసేసి పసుపు కుంకుమ అయితే వేస్తా, వాకిళ్ళు పూజిస్తాను. ఇంకా మా మల్లి చెట్టు చూస్తారా, ఈసారి పూసినన్ని పూలు ఇప్పుడు కేసి 5 సంవత్సరాలు అవుతుందండి. ఈసారి అయితే ఎన్ని పూలు పూసిందో మల్లి చెట్టు. మళ్ళీ మొగ్గేస్తుంది. ఇంకా అయిపోయింది కామాల అనుకున్నాను, మళ్ళీ చిగుర్లు వచ్చేసి మొగ్గేస్తుంది. ఇదేమన్నా నాసు మొక్క అండి. ముందల రోజు పువ్వు వచ్చింది, ఉదయం పూట రాలేదు, కొంచెం ఎండబడిన తర్వాత వచ్చింది. మళ్ళీ సాయంకాలాన్ని చూస్తే ముడుచుకుపోయింది, లేదు. దాంట్లో ఎంత చేసినా కూడా ఇంకా అట్లాగే గడ్డైతే వచ్చేస్తుంది, ఏం చేయలేము. ఇంకా సాయంకాలం టీ తాగుతా కూర్చున్నాను. గొడవ చేస్తున్నాడులే, చల్లగా ఉందిలే అని చెప్పేసి బయట కట్టేసా. వాడికి ఎందుకో కానీ ఎంత ప్లేస్ అన్నా ఉన్నాయి, ఇక్కడ పడుకోవచ్చు కదా, ఇలా బండ ఒకటి ఉంటుంది చిన్నప్పటి నుంచి అంతే. ఆ కాలువ మీద బండ మీద పడుకుంటాడు. ఎందుకులే బండ మీద పడుకోవటం, లేచి రారా అని చెప్పి ఇంకా తీసుకొచ్చి నేను మంచానికి కట్టేసుకున్నా. ఎక్కడైనా ఉంటాడా, అరిచేస్తూ ఉంటాడు. ఇంకా అందుకని చెప్పి తీసుకొచ్చేసి వదిలేశాను. ఇంకా నైట్ వచ్చేసి టమాటా బాత్ చేశానండి బొంబాయి రవ్వతోటి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నా ఛానల్ ఎవరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్హెచ్ కలెక్షన్స్ అని చెప్పి నాకు ఇన్స్టా పేజ్ ఉంది కదండి. ఇందులో ఈ శారీ ఒకటండి, బ్లాక్ కలరు విస్కో జార్జెట్ శారీ అనమాట. ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది, పింక్ కలర్ కూడా.
ఇది వచ్చేసి బ్లాక్ కలరు. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. ఇప్పుడు వస్తున్న ట్రెండ్ అనమాట ఈ శారీ. శారీ బ్లాక్ కలర్ వచ్చేసి గ్యాప్ బార్డర్ వచ్చేసి చెక్స్ వచ్చేసింది. ఇంకా ఎవరికన్నా కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. శారీ వచ్చేసి 799 రూపీసేనండి. మన దగ్గర అయితే రీజనబుల్ ప్రైజెసే ఉంటాయండి. ఒకసారి నా ఇన్స్టా పేజ్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా శారీస్ ఉన్నాయి, ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇదిగోండి పింక్ కలర్ శారీ. వీడియోకి అయితే ఇట్లా పడుతుంది, ఇంకా నిండు కలర్ ఉందండి శారీ.